కొన్ని లక్షలు వస్తాయి. నీకన్నా కుక్కనే తిన్న ఇంటి మీద విశ్వాసమైన ఉంటుంది. సోదరా గప్ప గంగారాం, కొత్త వాళ్ళని నమ్మొద్దోన్న నీ పాత బంగారం విడుకో. నిన్ను చంపడానికి నాతో చెయ్యి కలపడానికి సిద్ధపడ్డాడు. శభాష్ ఝాన్సీ, వెరీ గుడ్ వెరీ గుడ్. శంషేర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అబ్బో, నీది చాలా విశాల హృదయమే. కాదు, నీ హృదయం తెలుసుకుందామని. అంటే ఇది నాకు పరీక్ష? ఏమనుకున్నా సరే నెగ్గావుగా. గంగారాం, నన్నంత నమ్మలేని వాడివి నాతో ఎందుకు చేయగలిగావు? నన్ను నమ్మించడానికా? ఒక సామాన్య హోదాలో ఉండే మనిషిని నమ్మవలసిన అవసరం నాకు లేదు. నాకు నీతో ఉండే పని వేరు. అందుకే నీతో చేయి కలుపుతున్నాను. అనుకున్నది సాధించావా, డబ్బు దానితో పాటు జీవితంలో కూడా చెరిసగం భాగస్వామ్యం అవుతాం. హాయిగా పారించెక్కేస్తాం. ఆ తర్వాత ఎందుకులే, ఇప్పటి సంగతి చెప్పు. అది చెప్పవలసింది నువ్వు. నువ్వేం చెప్పినా సై అంటాను. పంజరంలో బిగిస్తే మాత్రం నే ఉండదు. నీ స్వేచ్ఛ నీకుంటుంది. నువ్వు బాగానే చెప్తావు, కానీ నీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అవసరం అనుకుంటే నా వాళ్ళని తెచ్చుకుంటాను. దానికి నువ్వేమంటావు? ఆల్ రైట్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. సరే, ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? రఘురామపురంలో రాజా రఘువీరసింహ పెద్ద కోటీశ్వరుడు. అతనికి తరతరాల నుండి దాస్తున్న బంగారం ఇటుకల పాత్ర అది మన స్వాధీనం కావాలి. చదువు నిమిత్తం జపాన్కు వెళ్లిన నా కుమార్తె అక్కడ భూకంపానికి బలై స్వర్గస్థురాలైన కారణంగా ఈ క్రింది నిర్ణయాలకు వచ్చాను. నాకున్న ఆస్తిలోని ఇండ్లు స్థలాలు ఇంతకాలం నన్ను నమ్ముకుని ఉన్న రామయ్య, కృష్ణప్ప, సుందరరామయ్య, సీతమ్మలకు సమానంగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. వాటిని సక్రమంగా నెరవేర్చే బాధ్యత లాయర్ శ్రీ రంగనాథరావు గారికి అప్పగించాను. ఈ నిర్ణయాలు నేను పూర్తి ఆరోగ్య స్థితిలో ఉండగా స్వయంగా వ్రాయించినది. లాయర్ గారు, వీటన్నింటినీ అమలు జరిగే బాధ్యత ఇవన్నీ మాకెందుకు బాబయ్య? నాకున్న ఒక్క బిడ్డ పోయాక ఇవన్నీ నాకు మాత్రం ఎందుకు రామయ్య? లాయర్ గారు, మాకు తరతరాల నుంచి వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న బంగారు ఇటుకల పాత్ర ఉంది. దాన్ని జాతీయ రక్షణ నిధికి ఇవ్వాలని తీర్మానించుకున్నాను. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడడానికి రేపే హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాను. రామయ్య, ప్రయాణం ఏర్పాటు చేయొచ్చు. అన్ని ఏర్పాట్లు నేను చేశాను. మనకు కావలసిన విషయాలన్నీ తెలిసాయి. మనం దేనికోసమైతే ప్లాన్ వేస్తున్నామో
దాన్ని జాతీయ రక్షణ నిధికి ఇవ్వాలనుకుంటున్నాడా రాజా? రక్షణ నిధి కాదు, మన రక్షణలోకి రావాలి. అర్థమైందా? అర్థమైంది బాస్, ఇప్పుడే బయలుదేరుతున్నాం. పద. ఎక్కడికి? ఆ రాజా కోసం. అక్కర్లేదు, అతనే మన కోసం వస్తున్నాడు. మన కోసం? మనకి మన కోసం, అతనికి ప్రభుత్వం కోసం. ఎప్పుడు వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? రేపే హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇది రిజర్వేషన్ పెట్టి దిగుదిగా. అయ్యో అక్కడ సాహెబ్ గారు రిజర్వేషన్ ఏది క్లాస్ క్లాస్ మీది పేరు విన్నాం, మీది ఫోటో చూసాం, मैं खतर का बच्चा हूँ, मेरा अक्सर बहुत अच्छा है, देखो ना साहब देखो ना. గొడవ చేద్దాం చెప్తుంటా నీకు కదా. अरे राजा का बहुत खूब है, देखो भाई देखो देखो. అయ్యో మీది వద్దు, మాది కావాలా సాబ్. మాది సెంట్ బహుత్ పసంద్ అని మీరు సిఫార్సు చేస్తే ప్రపంచం అంతా మొత్తం మోగిపోవాలా, మాది కేవలం పైసలతో నిండిపోవాలా. దేకోనా సాబ్. రైలు ప్రయాణంలో రాజా రఘువీర సింహ అదృశ్యం. తన యావదాస్తిని జాతీయ రక్షణ నిధికి ఇవ్వాలని ప్రభుత్వాధికారిని కలుసుకోవడానికి హైదరాబాద్ వస్తున్న శ్రీ రాజాను ఎవరో దుండగులు అదృశ్యం చేశారు. ఈ విషయమై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు ఒక ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. పచ్చడి అధికారి ఎలా వస్తాడో నేను చూస్తాను. ఝాన్సీ, దీంతో అతని ఆట కట్టు. ఎలిజబెత్, పాలు తీసుకో. చూడు, దీంతో ఎలాంటి వాడైనా పిచ్చివాడు కావాల్సింది. I see. జాన్ హుసేన్, టెస్ట్ కూర్చో. లే, నవ్వు. చెంపలేసుకో. చాలు. జాన్, అర్థమైందా? వాడు కూడా నీతో ఇలాగే రావాలి. రేపే నీ ఢిల్లీ ప్రయాణం.